దేవునికి ప్రియమైన వారలారా, మీ అందరికీ ఈ సమయమందు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు దేవుడు గత దినాలు గత మాసాలు మనందరిని కాపాడి ఆయన భద్రపరిచి నడిపించి ఉన్నాడు. మరొకసారి ఈ అపోస్టలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మరి మీ అందరితో కలుసుకుంటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మరి దేవుని మహాకృపను బట్టి బాగున్నారని ఆశపడుచున్నాం. మీ నిమిత్తము, మీ కుటుంబాల నిమిత్తము మా మినిస్ట్రీ తరపున ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా అడ్రస్కి, మా ఫోన్ కాల్కి మీరు సంప్రదించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యములో నుండి వాక్యాన్ని మీకు నేను అందించబోతున్నాను. ప్రియులారా, రండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు మూల వాక్యముగా అక్కడ ఈ విధంగా రాయబడుతుంది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. బైబిల్లో మనం చూసినప్పుడు ఆయన నిర్ణయించిన వారిని పిలిచెను. మన దేవుడు మనలను నిర్ణయించేవాడు, పిలిచే దేవుడై ఉన్నాడు. ఇర్మియాతో అంటాడు కదా, తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఉన్నప్పుడే నిన్ను పిలిచి నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అపోస్టలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నాడు. అదేమనగా ఆయన ఈ కార్యక్రమం ద్వారా నిన్ను పిలిచి ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్లో నిర్ణయించిన వారిని ఆయన పిలిచే దేవుడు. నిన్ను నిర్ణయించుకున్నాడు, నిన్ను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు, నిన్ను ఆయన ఈ సమయము ఎన్నుకొని ఉన్నాడు. ఆయన బిడలుగా నీతిమంతులుగా మనం తీర్చబడినప్పుడు ఆయన మనలను పిలిచి నిర్ణయించుకొని ప్రియులారా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. చూద్దాం ప్రియులారా, ఆయన పిలిచి ఆయన ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో దేవుని వాక్యంలో నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ప్రార్థనాపూర్వకంగా నా మాటలు మీరు అంగీకరించినట్లయితే ఈ ప్రసంగము, ఈ వర్తమానం ముగిసేటప్పటికి ప్రియులారా మీ హృదయాలలో ఉన్న వాంఛ అవసరతలను పరిశుద్ధాత్మదేవుడు తీర్చి మిమ్మలను ఆయన దినచర్య కార్యక్రమంలో నడిపించినై ఉన్నాడు. ఆయన పిలిచి ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆయన ఆశీర్వదించటానికి. దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మలను పిలిచిన. ఆమెన్ చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. బైబిల్లో ఇక్కడ 1 పేతురు 5:10లో రాయబడింది ప్రియులారా, తన నిత్య మహిమకు నిన్ను పిలిచిన. నిన్ను ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే క్రీస్తు ప్రియులారా తన యొక్క నిత్య మహిమకు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మనం చదువుకుంటున్న వాక్యం ప్రియులారా, ఆయన తన నిత్య మహిమకు నిన్ను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అనగా ఆయన ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే నిన్ను ఆయన స్థిరపరచటానికి, నిన్ను ఆయన బలపరచటానికి ఎందుకు పిలుస్తున్నాడని పేతురు గారు తన పత్రికలో సంఘానికి ఆయన వ్రాస్తూ ఉన్నాడంటే మిత్రమా ప్రియులారా, ఆయన పిలిచేది నీ యొక్క శ్రమలను తగ్గటానికి, నీ శ్రమలను ఆయన తొలగటానికి, నీ యొక్క కష్టాలలో వ్యాధి బాధల్లో కన్నీటిలో నుండి విడుదలను ఇవ్వటానికి, నీ శ్రమలను కొంచెముగా చేసి నీ యొక్క బాధలు కష్టాలు కన్నీరును ఆయన తొలగించేసి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని దేవుని వాక్యము సెలవేయబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నన్ను పిలుస్తాడా, దేవుడు నన్ను ఏర్పరచుకుంటాడా, దేవుడు నన్ను ఎన్నుకుంటాడా అని మీరు వాపోతూ ఉన్నట్లయితే ఈ సమయమందు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా నిన్ను పిలిచి ఆయన నీ శ్రమలను తొలగించి నిన్ను స్థిరపరిచి బలపరిచే దేవుడై ఉన్నాడు. అనగా ఈ యొక్క అంశం ఏమై ఉన్నదంటే ఆయన పిలిచి మన శ్రమలను తొలగించి ప్రియులారా
మనలను ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనలను పిలిచి ఆయన మన శ్రమలను తొలగించి ఆయన ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నేను పంచుకోబోతున్నాను. దేవుని వాక్యములో రాయబడిన మాట మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలను చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి శ్రమలో ఉన్నారో, ఎలాంటి ప్రయాసపడుతున్నారో, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, ఎలాంటి వ్యాధి బాధలు అనుభవిస్తున్నారో, ఎలాంటి అప్పులు ఆర్థిక సమస్యల్లో కృంగి నలిగిపోతూ ఉన్నారో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రయాసాన్ని విడిచి నువ్వు ఆయన సన్నిధికి రా. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ శ్రమలను ఆయన తొలగించబోతున్నాడు. నీ వ్యాధి బాధల్లో ఆయన విడుదలను కలుగు చేయబోతున్నాడు. నువ్వు కారుస్తున్న కన్నీరు కష్టాలను మిత్రమా ప్రియులారా ఈరోజు తొలగించి ఆయన స్థిరపరిచి బలపరచబోతున్నాడు. యోహాను సువార్తలో రాయబడుతున్న మాట 16వ అధ్యాయము 33వ వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు ఈ విధంగా అక్కడ రాయబడుతూ ఉన్నది, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ధైర్యం తెచ్చుకోనండి. భయపడవద్దు, కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ కార్యాలు జరగలేదు, మేలులు అనుభవించలేదు, అనుకున్నది సాధించలేదు, భక్తి జీవితంలో నేను వ్యర్థురాలను అవుతున్నాను, నా భక్తి నా ప్రార్థనకు ప్రతిఫలం లేదని అనాలోచనతో అవిశ్వాసముతో ఉండవద్దు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ నిరాశని విడిచిపెట్టు, అవిశ్వాసాన్ని విడిచిపెట్టు, ధైర్యం కలిగి ఉండు, ధైర్యముగా ఉండుము. నీ శ్రమలను తొలగించి ఆయన నిన్ను ఆశీర్వదించటానికి, శ్రమలలో కృంగిపోకుండా శ్రమల్లో ధైర్యంగా ఆయన వైపు చూచినప్పుడు సంతోషాన్ని కలుగు చేస్తాడు.